హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు నేను స్పెషల్ ఏంటంటే ఆలు చిప్స్ చేస్తున్నాను అనమాట. బంగాళదుంప చిప్స్ అమ్మే షాపుల్లో దీని హాట్ చిప్స్ అది అమ్ముతారు చూడండి. అందులో మనం తిన్నప్పుడు చాలా బాగుంటాయి కదా అనుకుంటాం. అరే ఎలా చేస్తారో కానీ చాలా బాగా చేస్తారు, ఇవి మనకు రావు అని అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి భయమే లేదు, అసలు మనమే ఈజీగా చేసేసుకోవచ్చండి ఆ చిప్స్ అయితేని. కాకపోతే ఎలా చేయాలి ఏంటి అని అంటే కరెక్ట్గా మనం కూడా చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. అసలు చాలా తక్కువలో మనమే ఇంట్లో చిప్స్ రెడీ చేసుకోవచ్చు. బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అందులో ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల కాక నూనెది వాడతారన్న భయంతో ఆ కొనాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా చక్కగా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు, అది కూడా క్షణాల్లో. ఒకసారి చూపిస్తాను. ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బంగాళదుంపలు అయితే ఇవి అనమాట. అయితే ఈ బంగాళదుంపలు ఏంటి, నార్మల్గా మనం కర్రీకి వాడతాం ఆ బంగాళదుంపలు కాదండి ఇవి. ఓన్లీ ఇవి చిప్స్కి మాత్రమే వాడతారనమాట. చిప్స్కి వాడిన బంగాళదుంపలు వేరు, నార్మల్గా మనకు ఇప్పుడు బయట అమ్మే బంగాళదుంపలు వేరు అనమాట. అయితే ఇవి ఇప్పుడు కొత్త దుంపలే, ఏవైనా ఒకటే సీజన్లో వస్తూనే ఉంటాయి బంగాళదుంపలు అయితేని. కాకపోతే ఏంటంటే మనకి కొత్త దుంప ఇలా తెల్లగా ఉంటుంది కొంచెం, అదే కొంచెం పాత దుంప అయితే మనకి ఏంటంటే కొంచెం గట్టిగా, మళ్ళీ అందులో కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉంటుంది. మనకి పాతది ఏదైనా అంతే కదా. అయితే ఇవి కొత్త దుంపలు ఎప్పుడు పొట్టు బాగా ఇలాగ వస్తూ ఉంటాయి, పాత దుంపలకి రావు ఎక్కువ. నార్మల్ మన దుంపలు ఏంటంటే మామూలుగా మనం కట్ చేస్తున్నా కానీ మెత్తగా మామూలుగా ఉంటాయి అన్నమాట దుంపలు. అవి కట్ చేసిన తర్వాత మనకి ఎక్కువ గెంజిలాగా రాదు. వీటికి అలా కాదు, గెంజిలాగా వస్తూనే ఉంటుంది మనం కట్ చేస్తుంటేని. అందుకు వీటిని ఏంటంటే ఇవి చెక్కేసుకుని నీళ్ళలో ఒక 2-3 గంటలైనా ఉంచాలి. అలా ఉంచితే బంగాళదుంప గట్టి పడుతుంది అనమాట. డైరెక్ట్గా కోసి వేయకూడదు. ఇప్పుడు షాపులో వాళ్ళు కూడా మధ్యాహ్నమే కట్ చేసి ఉంచుకుంటారు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల నుంచి చిప్స్ వేస్తారనమాట. ఇది నేను ఆల్రెడీ షాప్ వాళ్ళని అడిగే చెప్తున్నానండి. ఇవన్నీ నేను కనుక్కుని, తెలిసిన వాళ్ళు ఉన్నారు కనుక్కునే చేస్తున్నానండి నేను. అయితే ఈ దుంపలకి నార్మల్గా దొరికే దుంపలకి చాలా అంటే చాలా తేడా ఉంటుందండి. చిప్స్ టేస్ట్లో కానీ ఆ చిప్స్ వేగడంలో కానీ అన్నీ చాలా అంటే చాలా తేడా ఉంటుంది. మీరు కావాలంటే ఒక్కసారి నార్మల్ బంగాళదుంప ఒకటి, ఇది ఒకటి వేసి చూడండి. చూస్తే మీకు దానికి తేడా, మీరు తింటున్నప్పుడు తేడా చాలా తెలిసిపోతుంది. ఆ వేగడంలో కూడా చాలా తేడా ఉంటుంది. ఇవి వేగినట్టు అవి వేగం అనమాట. అవి మీకు నేను వేయించేటప్పుడు మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అయితే ఇప్పుడు ఇగోండి, ఈ బంగాళదుంపలు నేను మామూలుగా బయట తెప్పించానండి. మామూలుగా మార్కెట్లో అవి దొరకట్లేదు అనమాట. ఇక్కడ మేము ఉండేది బొల్లారంలో, బొల్లారం మార్కెట్ కానీ హల్వాల్ మార్కెట్ కానీ ఎక్కడ దొరకలేదు. మామూలుగా చిప్స్ తయారు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర అడిగి తీసుకొచ్చాము. 120 రూపీస్ 130 రూపీస్ తీసుకున్నారంట. మామూలుగా అంత కాస్ట్ ఉంటుంది నార్మల్ బంగాళదుంపల కన్నా, ఒక 20 రూపాయలు అలాగే ఎక్కువ ఉంటుందని తెలుసు. అయితే ఇవి బోయినపల్లి మార్కెట్లో హోల్సేల్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ దొరుకుతాయి. వాళ్ళు బ్యాగులు లెక్క తీసుకొస్తారు, అక్కడ కూడా లూజ్ ఇవ్వరు అనమాట. మీకు ఒకవేళ ఎక్కడైనా మీకు అందుబాటులో దొరికేటట్టు అయితే మాత్రం తెచ్చుకుని చేసుకోండి, తక్కువలో అయిపోతుంది. మనకి ఆ చిప్స్ మనకు ఒక 100 రూపాయలు ఉందనుకోండి కాస్ట్, మనకు ఉన్నది మనకి 50 రూపాయల లోపడే అయిపోతుంది అనమాట. సగానికి సగం తక్కువ పడుతుంది. కానీ చిప్స్ కూడా మనం ఇంట్లోనే ఆయిల్తో చేసుకున్న ఒక తృప్తి కూడా ఉంటుంది కదా. బంగాళదుంప స్లైసెస్ అనమాట, మనం దీంతో చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, బాగా పలుచగా కావాలా లావుగా కావాలంటే ఇది మనం తిప్పే కొలది కిందకి వెళ్ళింది అనుకోండి బాగా పలసగా వస్తూ ఉంటుంది, పైకి వచ్చే కొలది గ్యాప్ ఎక్కువ వచ్చి అప్పుడు మనకు దలసరగా వస్తాయి అనమాట. మనకి ఏ సైజు కావాలి, ఎక్కువ మనకు కావాలనుకునేది పలచగానే కదా. ఇక ఇలా చూడండి, దీనికి ఈ గెంజిలాగా ఎంత వస్తుందంటే చాలా ఎక్కువ వస్తుంది అనమాట. చూడండి ఎంత పలసగా ఉన్నాయో. ఇది ఇంకా పలసగా కావాలంటే ఇంకా పలసగా చేసుకోవచ్చు ఉంటుంది కదా. ఇది ఇలా ముళ్ళు కింద ఇలా ఉంది చూడండి, దీనికి ఇలా పెట్టాలి గట్టిగా. ఇలా పెట్టుకున్నామంటే మనకి ఇలా పట్టుకుని అప్పుడు దీని నుంచి ఇలా అనాలి. చిప్స్ మనకి చేతికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట లాస్ట్కి వచ్చే వరకు. ఇదిగో చూడండి, ఈ లాస్ట్కి వచ్చింది, మనం కట్ చేసేసుకోవచ్చు చాకుతో అయినా సరే. ఈ వాటర్లో అయితే సాల్ట్ ఉండాలండి, సాల్ట్ వేసుకోవడం మర్చిపోద్దు. నేను ఇవి నానబెట్టినప్పుడు కూడా సాల్ట్ వేసి నానబెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసేసి ఇవి నానబెట్టుకున్నామంటే అప్పుడు మనకి ఇంకా గట్టి పడుతుంది. సాల్ట్ ఎందుకు వేస్తాను, బంగాళదుంపలు నల్లబడకుండా అనమాట. ఇవన్నీ మీకు చెక్కి చూపిస్తాను.
ఇదిగోండి బంగాళదుంపలు చెక్కేసి అన్నీ ఇందులో వేసుకున్నాం కదా. అయితే ఒకసారి వాటర్ తీసేయాలన్నమాట. చూడండి గెంజి గెంజిలాగా ఎలా వచ్చిందో. అయితే మీరు అడగచ్చు, మరి చిప్స్ చేసుకునే దగ్గర అయితే మామూలుగా డైరెక్ట్గా వేసేస్తారు కదండి అని. అక్కడ వేసేటప్పుడు ఏంటంటే 4-5 దుంపలు ఒకేసారి దానిపైన పెట్టి వేసేస్తూ ఉంటారు. మనం దానిపైన మూకుడు పైన పెట్టి వేయడం అలవాటు ఉంది, మేము వేసుకోగలుగుతామని అంటే అలాగే వేసేసుకోవచ్చు. లేదు అని అంటే మనకు లేట్గా వేసామనుకోండి బంగాళదుంప కలర్ చేంజ్ అయిపోద్ది. మనం ఆ చిప్స్ చేసేటప్పుడు ఒకటి మెల్లి ఇలా చేసామనుకోండి మూకుడు కదలకుండా, అప్పుడు కలర్ చేంజ్ అయిపోద్ది అనమాట. అందుకని ఇలా వేసుకుంటే మనకి హడావిడి ఉండదు. ఓకే, అందుకని ఇలా వేస్తాను. ఒకసారి వాటర్ తీసేస్తానండి. మనం చెక్కింది డైరెక్ట్గా వేస్తే మనం ఇలా వాటర్లో వేయక్కర్లేదు. లేదంటే ఇలా వాటర్లో వేసుకుని గెంజి కింద ఇలా వస్తుంది కదా, ఒకసారి వాటర్ తీసేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుని అందులో సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఒకసారి వాటర్ తీస్తాం కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. వేసేసి ఒకసారి ఇలా కలుపుకోండి. ముక్క నలబడకుండా ఉంటుంది మనకి చిప్స్వి. ఇంకొక 2 సార్లు ఇలా కలిపినా కానీ ఇక వాటర్ మాత్రం ఇలాగే వస్తాయి గెంజిలాగే. ఓకే, ఆయిల్ కాగుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ జాలి బుట్టలో ఇలా వేస్తున్నాను. కొంచెం వాటర్ వాడుతుందని మరీ వాటర్ కింద వేసేయకూడదు. అందుకు ఇంకా దీన్ని మనం ఎండలో పెట్టడాలు మళ్ళీ ఉడకబెట్టడాలు ఇన్ని ఏం అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా వేసేసుకోవడం అంతే. 1-2 బంగాళదుంపలు ఉన్నా చాలు, చక్కగా చిప్స్ అయిపోతాయి మనకి. 1 కేజీ తెచ్చుకోండి బయటికి వెళ్ళినప్పుడు, ఏమైనా మీకు దొరికితే సూపర్ చిప్స్ రెడీ అయిపోతాయి. ఇలా కొద్దిగా వేసుకోండి. మీరు వేసుకునే వాయికి 1 నిమిషం ముందు ఇలా వేసుకుంటే ఇక చూడండి వాటర్ వాడతాయి కొంచెం. ఇదిగోండి ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. ఈ సాల్ట్ ఈ లోపల కరుగుద్ది, మనకి చిప్స్ ఏగుతూ ఉంటాయి కదా, సాల్ట్ వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ కాగిందో లేదో ఒకటి వేసుకుని చూడండి. కొద్దిగా చిట్టపట్లు ఆడుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ కొద్దిగా తేమ ఎక్కువగా ఉంది కదా, అందుకు కొంచెం కాగనివ్వండి. బాగా కాగాలి ఆయిల్, సరిగ్గా కాకుండా వేస్తే సరిగ్గా వేగవు చిప్స్. అంటే అయితే హైలోనే ఉండాలి, సిమ్లో కానీ మీడియంలో పెట్టకూడదండి. హైలోనే పెడితే మనకి క్రిస్పీగా బాగా వేగుతాయి. చిప్స్ అయితే వేగుతున్నాయి, హైలోనే ఉంచుకోండి, సిమ్లో పెట్టకండి. ఓకే, ఇలా తిరగేసుకోండి ఒకసారి. కొంచెం 1 నిమిషం తర్వాత వేగిన తర్వాత కొంచెం అప్పుడు తిరగేసుకోవాలి. వెంటనే అయితే ఇలా మొత్తం ముడుచుకుపోతాయి అన్నమాట ఇవన్నీ చిప్స్ అన్నీ. ఇదిగోండి ఆల్రెడీ క్రిస్పీగా వేగిపోయి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. అయితే ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా సతికిలు పడుతుంది, చల్లగా అవుతుంది. అప్పుడు సాల్ట్ వాటర్ వేసుకోవాలి కొంచెం. వేసుకుని 1 నిమిషం ఇలా సెకండ్ ఇలా వేస్తే సరిపోద్ది అనమాట. సరిపోతుంది, తీసేస్తున్నాను. నూనె బాగా కాగుండాలి. వేసిన వెంటనే కొంచెం ఏంటంటే చల్లబడుతుంది మళ్ళీని, ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం తడిగా ఉన్నాయి వేస్తున్నాం కదా. పల్లి నూనె అది వేసిన దాంట్లో వేస్తే పొంగిపోతుందండి, జాగ్రత్త. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ బాగా తడిగా ఉండి చిటపట్లు ఆడుతుంది అని భయం వేస్తే కనుక ఒక క్లాత్ మీద ఒక్కసారి ఇలా వేసుకుని ఒత్తి పెట్టేసి వెంటనే తీసేసి ఆయిల్లో వేసేసుకోవచ్చు, అంత తడి ఉండదు మీకు. ఓకే, లేదు డైరెక్ట్గా దీని మీద పెట్టుకుని సైజెస్ మీద ఆలు సైజెస్ తోటి ఇలాగా స్లైస్ చేసేస్తానని చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్త. వాళ్ళ చిప్ షాప్ వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా చేసేస్తారు. పెద్ద మూకుడు ఉంటుంది, ఒక గ్రిప్ ఉంటుంది. ఇది ఏంటంటే ఒకవేళ మీకు నూనె కదులుతున్న మూకుడు తిని ఇబ్బంది అవుతుంది, అది కూడా చూసుకోండి ఒకసారి. ఓకే, ఇదిగోండి ఆల్మోస్ట్ క్రిస్పీగా వేగుతున్నాయి. ఇప్పుడు సాల్ట్ వాటర్ వేసుకుందాం కొంచెం. మరీ ఎక్కువ వేసేయకూడదు, ఎందుకంటే ముందే మనం నానబెట్టడానికి సాల్ట్ వేసాము, తర్వాత స్లైసెస్ కింద కోసిన తర్వాత సాల్ట్ వేసాము. అందుకని కొద్దిగా చూసుకుని వేసుకోండి సాల్ట్ వాటర్. ఎప్పుడైనా సరే సాల్ట్ వాటరు ఫస్ట్ వేసినంత వేయకూడదు అనమాట. ప్రతి వాయికి తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆయిల్ కూడా సాల్ట్ అవుతుంది. అందుకు చూడండి ఆయిల్ కూడా ఏమీ ఎక్కువ పీల్చుకోవట్లేదు వీటికి. వేగిపోయినాయండి, సరిపోతుంది. ఇక చూడండి ఈ క్రిస్పీనెస్ చాలు. మీకు మొత్తం వేసి చూపిస్తాను. ఇవ్వండి చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇందులో కొంచెం కారం వేసుకుందాం. కారం చేతితో తీసుకుని వేసుకోండి, మీకు కరెక్ట్గా ఈవెన్గా పడుతుంది. ఓకే, ఇలాగా వేసుకోవాలి. ఇట్లా ఉప్పు కొంచెం, మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఉప్పు కారమే చాలన్నమాట, ఇంకేం అవసరం లేదు. ఇదిగోండి రెడీ అయిపోయినాయి మన చిప్స్ అయితేనే. గరం చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ చిప్స్లో వేడిగా ఉండాల్సిన అవసరం ఉందండి? లేదు, ఎప్పుడైనా తినచ్చు. అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను తిన్నాను కాబట్టి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. క్రిస్పీగా ఉన్నాయి తెలుసా, ఇదిగో
ఇంకా చూడండి, తెల్లగా ఉన్నాయి మళ్ళీ క్రిస్పీగా లేదనుకుంటారు, అందుకని అది కూడా చూపించాను అనమాట. సో ఇలా చేసుకుంటే నిజంగా చాలా బాగుంటాయండి. కాకపోతే నార్మల్ మనం రెగ్యులర్గా వాడే దుంపలు ఏంటంటే మనం వేసిన తర్వాత ఆయిల్లో అవి చుట్టూ నల్లగా అయిపోవడం, బ్రౌన్ కలర్ రావడం అలా వేగుతాయి. అవి వేస్తే ఇవి వేస్తే అలాగ ఉండవు. నార్మల్గా అన్నీ ఈక్వల్గా మనం కలుపుతున్న దాన్ని బట్టి ఈక్వల్గా వేగుతాయి. అవి అలా కాదు, చుట్టూ ఒక కలర్ వచ్చేస్తుంది, మళ్ళీ లేదా మధ్యలో ఒక కలర్ మాడిన కలర్ లాగా బ్రౌన్ కలర్ లాగా వస్తుంది. ఇలా ఉండవు చిప్స్. అసలు వాళ్ళు చేసినప్పుడు చిప్ షాప్లో అంత బాగా వస్తే మనకెందుకు రావు అంటే ఇదే తేడా అనమాట. మెయిన్ బంగాళదుంప, ఇంకేమీ లేదు అందులో. బంగాళదుంపలు చిప్స్ చేసే బంగాళదుంపలు వేస్తేనే కరెక్ట్గా వస్తాయండి. ఒకసారి మీరు బంగాళదుంపలు మీకు అందుబాటులో దొరికితే తప్పకుండా చేసుకోండి, చాలా బాగుంటాయి. మీ ఆల్రెడీ తెలుసు కదా. మరి మా వీడియో నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.